పార్టీలు ఎలా ఉన్నాయంటే, ఓటుకు నోటు అనొచ్చు, లేదా ఫైనాన్షియల్ అనొచ్చు, ఆర్థిక అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఒక ఒక పదానికి చాలా అర్థాలుంటాయి. సో, మీలాగే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి సిద్ధాంతాలు పెట్టి, ఇది ఆర్థిక రహిత రాజకీయాలు చేద్దామన్న కాన్సెప్ట్‌తో వచ్చాయన్నమాట. సో, వాళ్ళందరూ కూడా అంత సక్సెస్ అయినట్టు చరిత్రలో మనం ఒకసారి వెనక్కెళ్తే అక్కడ సక్సెస్ అయినట్టు లేదు. సో, ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఓటర్లని ఆకర్షించుకోవడానికి ఏదో రూపాన వాళ్ళకి లబ్ధి చేకూర్చాల్సిన పరిస్థితి ఉంది. సో, అనిల్ గారు ఆ వేలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదా నిజంగానే మీ పార్టీ సిద్ధాంతం, మీ అధ్యక్షుల సిద్ధాంతం బట్టి ముందుకెళ్ళబోతున్నారా? నేను ఒక విషయము ఈ పాయింట్లో చెప్పగలుగుతానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావడానికి ఏకైక కారణం జేడీ లక్ష్మీనారాయణ గారు. ఓకే. ఆయన ఇచ్చిన ధైర్యం కానీ లేదా ఆయన ఉన్న సిద్ధాంతాలు కానీ సో ఖచ్చితంగా ఏంటంటే మీరు చెప్పారు కదా చరిత్ర అన్నది, చరిత్రలో ఎప్పుడు ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ఒక నిజాయితీపరుడు అనుకునేటప్పటికి జేడీ లక్ష్మీనారాయణ గారు కనిపిస్తారు. దాన్ని మార్చలేం. ఓకేనా ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది, అలాంటి వ్యక్తులతో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన వ్యక్తిత్వం కూడా అలా ఉంటేనే మనం ట్రావెల్ చేయగలుగుతాం. అండ్ ప్రజలు అన్నీ ఆలోచిస్తారండి. ప్రజలు ఆలోచించకుండా ఏమీ లేరు. ఎందుకంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో అవంతి శ్రీనివాసరావు గారు కానీ లేదా గంటా శ్రీనివాసరావు గారు కానీ బిక్కుమనుకుంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే అయితే ఆయన గెలుస్తాడు లేదా ఈయన గెలుస్తాడు అనేది ఉండేది. ఈరోజు టగ్ ఆఫ్ వార్ వచ్చిందండి. సో ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరికీ ఈరోజు డైలమాలోనే ఉన్నారు. అంటే ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎవరు డిసైడ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నారు. సో అక్కడి వరకు మనం తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ప్రజలు మనం ఆలోచించే స్థానంలోకి తీసుకొచ్చామనే కదండి. సో ఆ సిచ్యువేషన్కి ప్రధాన పార్టీలు వచ్చాయంటే అది ఖచ్చితంగా నా సక్సెస్ కింద నేను ఫీల్ అవుతాను. మీరు ఇక్కడ జేడీ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ ప్రశ్న మీరు స్ట్రైట్గా చెప్పాలా? మీరు అన్నట్టు అంత క్రెడిబిలిటీ, అంత మంచి పేరు, అంత సిద్ధాంతాల యొక్క వ్యక్తి ఆయన అయ్యుంటే గత ఎన్నికల్లో ఆయన కూడా ఓటమి వచ్చి చూడాల్సిన పరిస్థితి. అవునండి. సో అఫ్ కోర్స్ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేశారా, ఎలా వెళ్ళారని సెకండరీ. అల్టిమేట్గా ఆయనే కదా పోటీ చేశారు. అవునండి. సో మరి ఆ ఓటమి ఎందుకు చూడాల్సిన పరిస్థితి మీరు అన్నట్టుగా అయితే? నేను అదే చెప్తున్నానండి. సో లాస్ట్ టైం సార్ పోటీ చేసింది జనసేన నుంచి. సో జనసేన నుంచి క్యాడర్ వచ్చినప్పటికీ అది డిస్టర్బ్ అయ్యి ఉందండి. సో బీజేపీ క్యాడర్ కొంత ఉంది లాస్ట్ టైము, అలాగే జనసేన క్యాడర్ కొంత ఉంది, అలాగే టీడీపీ క్యాడర్ కొంత ఉంది. సో సార్కి సొంతంగా ఉన్న అభిమానులు కూడా డిఫరెంట్ పార్టీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈసారి వచ్చినప్పటికీ ఎలక్షన్ డిఫరెంట్ అండి. సో అటువైపు నుండి కూటమి ఫామ్ అయింది. అలాగే కూటమి ఫార్మేషన్లో చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అండ్ రెండోది సార్ ఇండివిజువాలిటీ ఈసారి రిప్రజెంట్ చేయడానికి ఒక డైరెక్ట్ అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఆయన ఇంకొకరు రిప్రజెంటేషన్ చేశారు. బట్ ఈసారి అది కాదు, ఆయన వ్యక్తిత్వంతో, ఆయనకి నచ్చిన వ్యక్తులతో, ఆయనకి నచ్చిన నినాదంతో ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ దాన్ని అంగీకరిస్తారని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు. జస్ట్ ఇమాజిన్ ఆఫ్ కోర్స్ నేను కూడా రియల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సారీ ఫర్ సే దట్. పర్లేదు. అయితే మీరు చేసే ఫస్ట్ తీసుకొచ్చే ఏంటి రిఫార్మ్స్ ఏంటి మీరు చేస్తారు నియోజకవర్గానికి? సో నియోజకవర్గం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటానండి, నేను భీమిలీకి ఒక ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. నేను ముందు కూడా చెప్పాను. సో భీమిలీ వరకు వచ్చినప్పటికీ అది డిఫరెంట్ కల్చర్ అండి. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాగే అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అక్కడికి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. సో ఈ డిఫరెంట్ ఇష్యూస్ని ఫోకస్ అవుట్ చేసుకుంటూ, సపోజ్ మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. భీమిలీ వరకు వెళ్తే భీమిలీ ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. సో ఇప్పుడు వరకు అది ఎస్టాబ్లిష్ అవ్వని సిచ్యువేషన్ ఉంది ఒకటండి. అండ్ రెండోది పద్మనాభం దగ్గరికి వెళితే పద్మనాభంలో మేము మొన్న కూడా వెళ్ళినప్పుడు చూసామండి, అగ్రికల్చర్ చాలా మంచిగా చేస్తున్నారు. సో అగ్రికల్చర్ని వాళ్ళకు ఒక మంచి కల్చర్ అనేది మనం ఇవ్వగలగాలండి. సో అంటే నేను అన్నది ఏంటంటే ఒక వ్యవసాయ కేంద్రం అనేది ఏర్పాటు చేయాలి. సో దట్ వాళ్ళ దగ్గర ఉన్న రా ప్రోడక్ట్ని వాళ్ళు మంచి ప్రోడక్ట్ కింద తయారు చేసే కల్చర్ వాళ్ళకి తీసుకురాగాలి. ఎందుకంటే ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతానండి. ఒక మొక్కజొన్న పొత్తు మన ఇక్కడ రైతు దగ్గర కొన్నప్పుడు దాని వాల్యూ ₹3 నుంచి ₹4 ఉంటుందండి. సో అదే మొక్కజొన్న పొత్తు ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వచ్చి అది పాప్కార్న్ అయినప్పటికీ దాని వాల్యూ ₹150 అవుతుందండి. సో దాని మోడిఫికేషన్ అనేది రైతే చేయగలిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని నుండి వచ్చే ప్రాఫిట్ని రైతు ఎంజాయ్ చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధురవాడకు వచ్చినప్పటికీ ఓకేనా అండి. సో ప్రజల అభిష్టం మేరకు మనం ఒక మోడ్రన్ ఒక డిజిటల్ లైబ్రరీ అనేది ఒకటి ప్లాన్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఎక్కడికక్కడికి కొన్ని ప్లేసెస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పటికీ అగ్నిమాపక కేంద్రం అండి. సో మధురవాడకి సెంటర్డ్గా ఒక అగ్నిమాపక కేంద్రం అనేది కూడా మనం ప్లాన్ చేయాలనుకుంటున్నాము.
టు మీ 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 యొక్క సిద్ధాంతాలు, మీ యొక్క హామీలను ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్. మీరు అన్నట్టు అవన్నీ రావాలని కోరుకోండి. ఎందుకంటే మీరు చెప్పే సమస్యలు ఎప్పుడో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు. అవును. మెయిన్ ఏంటంటే మధురవాడ ప్రాంతానికి ఫైర్ స్టేషన్ ఒకటి మీరు అన్నట్టు, లైబ్రరీస్ కానీ, లేదనుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటది భీమిలి బస్ స్టాండ్ ఒకటి. సో ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఎప్పటి నుంచో లాంగ్ టైం నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఒక పార్ట్ అయితే పొలిటికల్గా మనం వచ్చేసరికి ఇప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది కార్మికులు ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది? అంటే ఏ వేలో మనం సృష్టించగలం? ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగా మీకున్న అవగాహన మేరకు ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్కి వాడికి ఎలా మనం ఉపాధి కలిగించగలం? నేను ఈ విషయం చెప్తానండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక బీటెక్ చదివిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ప్రివైలింగ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, మన దగ్గర ఏది స్టార్టప్ కల్చర్ అనేది అంత బెటర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. అండ్ మన స్టూడెంట్ అనేవాళ్ళు అయితే హైదరాబాద్ కానీ, లేదా బెంగళూరు కానీ, లేదా పూణే కానీ వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగం చేసి సంపాదించుకునే సిచ్యువేషనే తప్ప ఇక్కడికిక్కడ సొంతంగా తను పని క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. సో మనం ఏం ఉంటున్నామంటే ఇక్కడ మనకి చెప్తున్న వెర్షన్ కూడా ఏంటంటే ఇక్కడ స్టార్టప్ హబ్ ఉంది, స్టార్టప్ హబ్లో కంపెనీస్ ఉన్నాయని చెప్తున్నారు. అదే ప్రివైలింగ్ సిచ్యువేషన్ అయితే మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి ఎక్కడికో పరిగెట్టి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన సిచ్యువేషన్ రాదు. మనకి మన పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ అండి. సో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి నిరుద్యోగ యువత ఎవరైనా ఒక చిన్న స్టార్టప్ పెట్టాలి అనుకునే అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంటే దగ్గరుండి స్పేస్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అలా స్పేస్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ ఇంటలెక్చువల్స్ ఉంటారని కాదు, బట్ మన ఇంటలెక్చువల్స్ బయట చాలా కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో అలాంటి ఇంటలెక్చువల్స్ ఇక్కడ వచ్చి ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్లో వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే సో మన స్టూడెంట్స్కి ఖచ్చితంగా డైరెక్ట్ ఉద్యోగ అవకాశాలు అనేవి మనకు కల్పించడం జరుగుతుంది. అండ్ రెండోది చాలామంది విద్యార్థులకి గవర్నమెంట్ ఉద్యోగాల మీద మంచి అవగాహన ఉంది. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి అవ్వచ్చు, చాలా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో జనవరి 26న అలాగే ఆగస్టు 15వ తారీఖున ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వచ్చినట్టు మేము ఒక రెఫరెండం అనేది చేయడం జరుగుతుంది. సో దట్ అది సైక్లిక్ ప్రాసెస్ అండి. సో ఆ డేట్స్లో కన్ఫర్మ్గా రెఫరెండం వస్తుంది కాబట్టి దానికి బేస్ చేసుకొని ఒక 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్, ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది కాబట్టి స్టూడెంట్ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్నిహో మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు, మీరు ఇప్పుడు నిరుద్యోగుల గురించి మనం మాట్లాడాం కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసుకుని వచ్చారు. మేము అడిగే ప్రశ్నలకి మీరు ఎప్పుడు సమాధానం చెప్తుంటారు. సో వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు మీరు చేస్తారు, అడుగుతారు. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్దాం చూద్దాం. మనకి మన ముందు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. ముందుగా మనం ఒకసారి విద్యార్థి మాట్లాడదాం. హాయ్ సార్, దిస్ ఈజ్ రోహిత్. ఐఎమ్ స్టడింగ్ బీటెక్ ఫ్రమ్ నియర్ వైజాగ్ బాబా కాలేజ్. సార్, మీరు ప్రెజెంట్ జై భారత్ పార్టీలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఈ ఎలక్షన్స్లో గెలిచారే అనుకోండి సార్. ఎలక్షన్స్ ఎలా కూడా అయిపోయింది, గెలిచిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మీకు వేరే పార్టీ నుంచి లైక్ జై భారత్ ఉన్నారు కదా సార్, మీకు టీడీపీ నుంచి కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, లేదంటే జనసేన నుంచి కానీ, లేదంటే మనకి బీజేపీ ఉంది, వీటి నుంచి మీకు ఆపర్చునిటీస్ వస్తే ఆ పార్టీకి వెళ్ళిపోతారా? మంచి క్వశ్చన్ అడిగారు అండి. సో ఆఫర్స్ 2029కి కాదు, ఆల్రెడీ 2024లోనే స్టార్ట్ అయ్యాయి. ఓకేనండి. కానీ ఒక ఉద్దేశం ఏంటంటే మనల్ని నమ్మి మనకి ఇంత మంచి పొజిషన్ ఇచ్చి, ఓకేనండి, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మన ఏజ్ ఫ్యాక్టర్ కూడా తీసుకోకుండా ఇలాంటి ఒక అవకాశం ఇచ్చిన అధ్యక్షుని మనం మోసం చేయాలని ఎప్పుడు అనుకోవట్లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు నేను నాలాంటి క్యాండిడేట్స్ని ఈ విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో ఇలా నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ పెంచుకుంటూ వెళ్ళగలిగితే చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఆటోమేటిక్గా సమాజం అనేది బాగుపడుతుందని ఒకే ఒక్క నినాదంతోనే మనము ఇక్కడ రావడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో నా ట్రావెల్ అనేది జేడీ లక్ష్మీనారాయణ గారితోనే, జై భారత్ పార్టీతోనే ఉంటుంది. ఇప్పుడు మీరు జై భారత్ నేషనల్ పార్టీలో నామినేషన్ వేశారు కదా సార్, ఇప్పుడు ఏడాదికి బీటెక్ స్టూడెంట్స్ కొన్ని లక్షల్లో పాస్ అయ్యి బయట ఉన్నారు సార్. వాళ్ళకి మీరు ఎలాంటి ఉపాధాలు కలిగిస్తారు? ఒకప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు చాలా చెప్పారు సార్, మేము విద్యార్థులకి అలా కల్పిస్తాం, ఇలా కల్పిస్తాం, ఈ ఫార్మ్స్ తెస్తాం, ఆ ఫార్మ్స్ తెస్తామని. మీరేం చెప్పాలనుకుంటారు సార్ వాటి బట్టి? మీరు అవంతి శ్రీనివాసరావు గారిని పాయింట్అవుట్ చేశారు గారు చెప్తున్నాను కాబట్టి, అవంతి శ్రీనివాసరావు గారికి చాలా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి.
ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారి కాలేజీలో చదువుకున్న విద్యార్థులు చాలామంది ఖాళీగా ఉన్న నేపథ్యం కూడా ఉంది. ఓకేనా అండి. సో మనము స్టూడెంట్స్ కోసం 2 టైప్స్ ఆఫ్ కల్చర్ అండి, ఆల్రెడీ చెప్తున్నాం. అదే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం కంపల్సరీగా ఆన్ డేట్ మనం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానితో పాటు ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నమెంట్ అంటే జాబ్స్ కాకుండా స్టూడెంట్సే డైరెక్ట్గా ఒక స్టార్టప్ కల్చర్ క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్ మనం తీసుకొస్తామండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదైనా ఒక స్టార్టప్ కల్చర్ దగ్గరికి వెళ్ళి మనకు ప్రిన్సెస్ అడిగితే వాళ్ళు చాలా డాక్యుమెంటేషన్ కానీ లేదా చాలా ప్రూఫ్స్ కానీ అడగడం జరుగుతుంది. బట్ అలా కాకుండా చిన్న ప్లగ్ అండ్ ప్లే కంపెనీస్ ఒక 10 మంది కూర్చొని ఒక దగ్గర స్టార్ట్ చేసే కల్చర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంటే దాన్ని ఫండ్ చేసి యువత ఎవరైతే స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి అలాంటి ప్రిన్సెస్ ఇచ్చేసి మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. హాయ్ సార్, మై నేమ్ దాట నారాయణరావు. మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, మీ ఒకవేళ ఎమ్మెల్యేగా అయితే మీ నియోజకవర్గానికి ఏం డెవలప్ చేస్తారు? ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆల్రెడీ భీమిలీకి ఎక్స్క్లూజివ్గా ఒక మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. సో అండ్ భీమిలీ మేనిఫెస్టో కాకుండా మా పార్టీ మేనిఫెస్టో కూడా ఏంటంటే అప్పు, అవినీతి అండ్ డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఏకైక నినాదం అయితే మాకుంది. సో దానికి ఎక్స్క్లూజివ్గా భీమిలీ మీద మనము ఎలాంటి యాక్టివిటీస్ అయితే చేయగలుగుతామో వాటిని ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇష్యూ కూడా వచ్చినప్పటికి ఏంటంటే వాటర్ ఇష్యూ కూడా ఉందండి. సో వాటర్ ఇష్యూ కూడా చూసుకునేటప్పటికి మనకి పిఎం పాలెం వెనకాతలో ఉన్న రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని మంచినీటి రిజర్వాయర్ కింద కన్వర్ట్ చేసి ఆ వాటర్ని ఇక్కడ యూటిలైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఐఎమ్ జ్యోతి ప్రసాద్ ఫ్రమ్ స్టడీయింగ్ బీటెక్ బాబా కాలేజ్. ప్రస్తుతం మీరు మేనిఫెస్టోలో ఇచ్చారు కదా, అవి మేనిఫెస్టోలో నెరవేర్స్తారా? ఒకవేళ గెలిచిన తర్వాత మిగతా పార్టీల్లో చెప్పారు కదా, అలా చేస్తారా? లేదండి, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఈ రోజున్న ప్రధాన పార్టీలు ఏవి కూడా భీమిలీకి ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో అనేది ఇవ్వడం జరగలేదు. బట్ మనము ఇక్కడ లోకల్గా ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ ఎజెండా ఉంటుందండి. దీన్ని సాల్వ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. టీ పవన్, ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్. ఇప్పుడు మీరు ఆల్రెడీ బాబా కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు, కాకపోతే అసలు మీరు పాలిటిక్స్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? క్వశ్చన్ అండి. ఓకే, రైట్. సో రైట్ అన్న, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అమ్మా, నేను పుట్టింది పెరిగింది లేదంటే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తుంది లేదా నా జీవితం అంతా కూడా నేను ఇక్కడ భీమిలీలోనే కొనసాగించడం జరిగింది. రేపు ఫ్యూచర్ కూడా నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ చూస్తున్నప్పటి నుండి నా చిన్నప్పటి నుండి ఉన్న ప్రాబ్లమ్స్, నేను 1990లో పుట్టాను. 1990 నుండి ఈరోజు వరకు కూడా సిచ్యువేషన్స్ కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ పెరుగుతున్నాయో తప్ప దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు ఎవరూ రాలేదు. అండ్ రెండోది, మా ఏరియాలో కూడా చాలామంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ ఏంటంటే ప్రధాన పార్టీల వెనకాతలు వెళ్ళి తిరగడమే తప్ప వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే స్టేజ్లో వాళ్ళు లేరు. సో ఎవరో ఒకరు ఒక నాంది స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయాలన్న ఒకే ఒక పాయింట్తోనే ఈ టైంలో ఇది రైట్ టైము పాలిటిక్స్లోకి రావడానికి. లేదంటే ప్రజలకి మనం ఇండివిజువల్గా చెప్పడం వేరు, ఒక పార్టీ నుండి రిప్రజెంటేషన్ ఇచ్చి క్యాండిడేట్ కింద చెప్పడం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈరోజు ఈ ఇష్యూస్ అన్నీ కూడా అందరూ డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేశారంటే ఆటోమేటిక్గా ప్రధాన పార్టీల మీద కూడా అది దాని యొక్క ఫోకస్ పడుతుంది. సో నేను గెలిచినా ఓడినా సరే ఖచ్చితంగా ఈ ఇష్యూస్ కోసం నేను సాల్వ్ అవుట్ చేయాలనే నినాదంతోనే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అడిగే ప్రశ్న ఏంటంటే సార్, యాక్చువల్గా సర్వీస్ చేసే ఒక కాన్సెప్ట్ మనకు ఉంటుంది కాబట్టి సో పొలిటికల్గా కాకుండా ఇండివిజువల్గా కూడా చేయొచ్చు అనేది ఒక ప్రశ్న వాళ్ళ నుంచి. సో అంటే చాలామంది కూడా ట్రస్టుల ద్వారాగానో లేదంటే సొసైటీల ద్వారాగానో లేదా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పూర్వీకుల పేర్లతో కూడా సొసైటీలో సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. మీలాంటి విద్యావేత్తలు రాజకీయాల్లోకి వచ్చి కొంత బురద జల్లించుకునే ఇది తప్పితే సొసైటీలో పొలిటికల్గా ఉండేటప్పుడు సర్వీస్ చేసే చాయిస్ స్కోప్ ఉంటుంది అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. సో ఒక పాయింట్ నేను చెప్తాను చూడండి, పాలిటిక్స్ సర్వీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి. సో ఖచ్చితంగా ఎవరైనా దాన్ని ఒప్పుకోవాలి. నేను స్వార్థ రాజకీయాలకి వెళ్ళిపోతే నేను అపార్ట్ అయిపోతాను తప్ప, ఓకేనండి, నాకు ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఆశించకుండా ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను సర్వీస్ చేయగలుగుతాను. ఇక్కడ కూడా నేను ఒక విషయం చెప్తానండి,
ఈరోజు ప్రధాన పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఒక 50 కోట్లు, ఒక 60 కోట్లు ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ 50 కోట్లని 500 కోట్లు, 600 కోట్లు చేసుకోవడానికే ట్రై చేస్తారు తప్ప సర్వీస్ చేయడానికి ట్రై చేయరు. బట్ ఈరోజు నేను వచ్చింది ఒకే ఒక నినాదం, ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో. సో అంత గౌరవంతో లేదంటే ఆ నమ్మకంతో ప్రజలు నన్ను గెలిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. నాతో పాటు అడుగులు వేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారు. హిమాచలం. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీటెక్ బాబా కాలేజ్. సార్ నిరుద్యోగంపై మీ కామెంట్ ఏంటి చెప్పండి సార్ ఫస్ట్. గుడ్ క్వశ్చన్ అండి. నిరుద్యోగం అనేది మనకి మనం క్రియేట్ చేసుకున్నదే ఫస్ట్ పాయింట్. ఈరోజు స్టేట్ మొత్తం మీద అవ్వచ్చు లేదా ఇండియా మొత్తం మీద అవ్వచ్చు చాలామంది బీటెక్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి వస్తున్నారు, అలాగే చాలామంది యూజీస్ కంప్లీట్ చేసి వస్తున్నారు. బట్ మనల్ని మనం అలాగే ఉండిపోతున్నామంటే అది ఖచ్చితంగా కొంత తప్పు యువతది కూడా ఉందని నేను అంటాను. ఎందుకంటే అండి ప్రివైలింగ్ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేనప్పుడు యువత ఏం చేస్తున్నారంటే అక్కడికక్కడే ఉండిపోతున్నారు అన్న. సో అలా ఉండిపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఇంటలెక్చువల్ పవర్ కానీ లేదా వాళ్ళ దగ్గర ఉన్న యూత్ పవర్ కానీ వాళ్ళు యూజ్ చేయాల్సిన టైంలో యూజ్ చేయట్లేదు. సో ఆ టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా తర్వాత అనేటప్పటికి జనరేషన్ మారిపోతుందన్న. జనరేషన్ మారిపోయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో అందుకనే మేము చెప్తున్న కూడా విషయం ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ సిస్టమ్ కానీ లేదంటే టైం టు టైం గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే లిమిటెడ్గా కంపెనీస్ ఉన్నాయి కదా సార్, మీరు మీ మాట బట్టి అయితే ఈ 5 సంవత్సరాల్లో నేను ఏమైనా కంపెనీస్కి ఛాన్స్ ఇవ్వగలను అనేసి మన సైడ్ ఏదైనా చెప్పగలరా? కన్ఫర్మ్గా ఇస్తామండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాను అండ్ గత 13 సంవత్సరాల నుంచి టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నాను. సో అరౌండ్ ఒక 5,000 నుండి 6,000 మంది విద్యార్థుల్ని మా చేతుల మీదుగా మేము చదివించి పంపించింది. అండ్ రెండో విషయానికి వచ్చినప్పటికీ నా స్కూలింగ్ కూడా నేను జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదివాను. సో వీ హ్యావ్ ఎన్ అసోసియేషన్ కాల్డ్ యాజ్ AIJAA, ఆల్ ఇండియా JNV అల్యూమినియం అసోసియేషన్. సో ఇండియా మొత్తం మీద ఉన్న నవోదయ స్కూల్స్ అంతా కూడా ఒక నెట్వర్క్ కింద ఉంది. సో దాంట్లో డిఫరెంట్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కాంటాక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే నేను ఈ 15 సంవత్సరాల్లో నేను చదివిన స్టూడెంట్స్ కానీ చదివించిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి స్టార్టప్ కల్చర్ అనేది బెంగళూరుకి ధీటుగా మన భీమిలీలో ఒక మంచి స్టార్టప్ కల్చర్ అయితే తీసుకురాగలనని 100% నమ్మకం నాకు ఉందమ్మా. నేను దాని విధంగా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు కార్తిక్ సార్ బీటెక్. మీరు గురించి మేనిఫెస్టోలో ఉన్నవన్నీ పాత అన్నారు, మీరు కొత్తగా మేనిఫెస్టోలో ఏం తీసుకున్నారో అదొకటి సార్. ఈ పాయింట్స్ ఇప్పటి వరకు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే గత 20 సంవత్సరాల నుంచి ఓకేనండి ఈ ఇష్యూస్ ఇంకా ఇలానే ఉండిపోయాయి. సో ఈ ఇష్యూస్లో ఈరోజు వరకు కూడా ఎవరు దాన్ని సాల్వ్ అవుట్ చేయలేదు. అందుకని దీన్ని మేజర్ ఇష్యూస్ కింద పెట్టడం జరిగింది. మేము పెట్టిన మేజర్ పాయింట్ అయితే పిఎం పాలెం వెనక గల డ్యామ్ నీటిని మంచినీటి కింద కన్వర్ట్ చేసి ఈ ఏరియాకి తీసుకురావాలనేది ఒక సదుద్దేశం అమ్మ. ఎందుకంటే మనకి భీమిలి నియోజకవర్గం అవ్వచ్చు లేదా వైజాగ్ కావచ్చు, మన వాటర్ అనేది విజయనగరం దగ్గర ఉన్న తాటిపూడి రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అండ్ పీక్ సమ్మర్లో ఈరోజు ఆల్రెడీ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. సో అలాంటి ఇష్యూని మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మధురవాడలో అగ్నిమాపక కేంద్రం. సో ఈ ఫైర్ స్టేషన్ అనేది మధురవాడలో ఇప్పటి వరకు లేదు. అండ్ ఆ ఇష్యూని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ మూడో పాయింట్ వచ్చినప్పటికి కూడా ఆనందపురం మార్కెట్ అనేది ఎప్పటి నుండో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో ఆనందపురం మార్కెట్ బట్ ఈ రోజుకి కూడా దాన్ని ఒక అధునాతిక మార్కెట్ అయితే చేయలేకపోయాం. దాన్ని మోడర్నైజేషన్ చేయాల్సిన పని ఉంది. సో ఖచ్చితంగా దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసాము. అండ్ మెయిన్ ఇష్యూ వచ్చినప్పటికీ మనకి పద్మనాభం మండలంలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రం అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటాం. అది కూడా ఇప్పటి వరకు ఎవరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. అది ఒక మెయిన్ పాయింట్. మళ్ళీ అధికారంలోకి వచ్చింది లైక్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇటువంటివి ఏమన్నా చర్యలు తీసుకుంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత? ఖచ్చితంగానండి. ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది ఏదో భీమిలీకి లిమిట్ అయిన ఇష్యూ కాదు, స్టేట్ మొత్తం మీద చాలా పెద్ద ఇష్యూ అన్న. సో అంటే మనం పార్టీని నింద వేస్తామని కాదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓకేనండి వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే జగనన్న వసతి దీవెన
జగన్ అని విద్యా దీవెన అనే విషయం చెప్తున్నారు. సో దీని ద్వారా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఓకేనండి, జగనన్న వసతి దీవెన అమౌంట్ కానీ లేదా విద్యా దీవెన అమౌంట్ కానీ ఏ స్టూడెంట్కి ఇప్పుడు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పడలేదు. దానికి డైరెక్ట్ నిదర్శనం మీరే అనుకుంటున్నాను. ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో మీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది మీకు మీరే సొంతంగా కట్టుకోవాల్సిన దౌర్భాగ్యం అయితే వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. డైరెక్ట్గా గవర్నమెంట్ నుండి అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్కి పడేది. సో ఆ రోజు ఎలాంటి ఇబ్బంది స్టూడెంట్కి ఉండేది కాదు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ముందు ఏదైతే ప్రొసీజర్ ఉండేదో ఆ ప్రొసీజర్ తీసుకొస్తామో దానివల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. సార్ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కోసం పెట్టే స్కాలర్స్ కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లైక్ ఎలాంటి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వసతి దీవెన లేదా విద్యా దీవెన ఇలాంటి స్కీమ్స్ చాలా పెట్టారు. నేను అదే చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే పాపం చాలామందికి ఉన్న అపోహ కానీ ఇంకోటి కానీ ఏంటంటే అండి, ఫీజు రింబర్స్మెంట్ అనేది జగన్ గారు ఏదో కొత్తగా పెట్టారనే అపోహలో ఉన్నారు. అది 100% రాంగ్ అండి. అండ్ రెండో విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుండో జరుగుతున్న ప్రొసీజర్. అండ్ దీంట్లో సెంట్రల్ ఫండింగ్ ఉంటుంది, అలాగే స్టేట్ ఫండింగ్ ఉంటుంది. సో ఇది ఏం చేశారంటే డైరెక్ట్గా ఇంతకుముందు కాలేజ్ అకౌంట్కి పడేది అమౌంట్ అంతా. సో స్టూడెంట్కి ఎలాంటి బర్డెన్ ఉండేది కదా. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ మదర్ అకౌంట్కి లింకప్ చేశారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ డిలే చేయడం వల్ల ఆ కాలేజ్ యాజమాన్యాలు అనేవి డైరెక్ట్గా స్టూడెంట్స్ని లేదంటే వాళ్ళ పేరెంట్స్ని ఫోర్స్ చేసి అమౌంట్ కట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ స్కీమ్ వల్ల ఖచ్చితంగా స్టూడెంట్కే లాస్ జరుగుతుందండి. అండ్ రెండోది అఫీషియల్గా జగనన్న వసతి దీవెన అమౌంట్ అనేది 20,000 రూపాయలు అని చెప్తున్నారు గవర్నమెంట్. బట్ ఈ రోజుకి 2019 నుండి 2024 వరకు ఏ స్టూడెంట్కి కూడా 20,000 రూపాయలు అనేది పడలేదు. అది పడిందని ఏ వైసీపీ కార్యకర్త అవ్వచ్చు లేదా నాయకుడు అవ్వచ్చు డైరెక్ట్గా ప్రూఫ్ చూపిస్తే నేను వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తాను. ఇప్పుడు ఒక ఉపాధ్యాయులుగా ఒక విద్యావేత్తగా ఇప్పుడు లైక్ వైసీపీ కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పెట్టారు. సో మీకే కానీ ఒకవేళ అవకాశం వస్తే ఏ విధమైన స్కీమ్స్ పెడితే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు పాస్ అవుట్ వాళ్ళకి నిరుద్యోగులు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కీమ్స్ పెడితే బాగుంటుంది? ఇప్పుడు మీరు అన్నారు విద్యా దీవెన వసతి దీవెన అదంతా ఒక బూటకం, అదంతా పడేది లేదు సచ్చేది లేదని మీరు అన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి థీమ్స్ తీసుకొస్తే బాగుంటుంది? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి డైరెక్ట్గా లబ్ధి చేకూరే ఛాన్స్ ఉంటుంది? ఓకే. సో ఇక్కడ వచ్చినప్పటికీ మనకి ఆల్రెడీ ఉన్న కల్చర్లో ఒక నారాయణ కాలేజ్ అవ్వచ్చు లేదా ఒక చైతన్య కాలేజ్ అవ్వచ్చు, ఓకేనండి, ఇంటర్మీడియట్కి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు దోస్తున్న వైన్ అందరికీ డైరెక్ట్ ఓపెన్ మార్కెట్. ఓకేనా. సో అదే ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినప్పటికీ ఈరోజు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు 43,500 రూపాయలు అండి. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ ప్రైవేట్ వ్యవస్థని వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారో సో జనాలంతా మ్యానిపులేట్ అవుతున్నారండి. ఎలా మ్యానిపులేట్ అవుతున్నారంటే ఇంటర్మీడియట్లో ఓకేనండి లక్షల ఫీజు కట్టడానికి ఆలోచించని విద్యార్థి కానీ లేదా పేరెంట్ కానీ ఈ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికైతే ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పడిపోతుందన్నమాట. సో మనం ఇంటర్మీడియట్లో ఆ వ్యవస్థ అనేది నియత్నించి ఓకేనండి మంచి గవర్నమెంట్ కాలేజెస్ పెట్టగలిగి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ కాలేజీలో చదివించగలిగితే ఆటోమేటిక్గా దాని యొక్క క్వాలిటీ పెరుగుతుంది. అండ్ ఈ ఇంజనీరింగ్లో కూడా వచ్చినప్పటికీ బెనిఫిషియర్ డైరెక్ట్గా కాలేజ్ గవర్నమెంట్ చూసుకొని స్టూడెంట్ మీద ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా ఓకే వాళ్ళు ఓన్లీ స్టడీస్ కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టు, అలాగే స్టూడెంట్స్ చదువుతున్నప్పుడే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నాది చివరి ప్రశ్న, అందులో నాడు నేడు అని ఒక పథకం పెట్టి నాడు స్కూళ్ళు అని పెట్టి నేడు స్కూళ్ళు అని పెట్టి 5 ఏళ్ళ తర్వాత చూడండి డెవలప్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాడు నేడు స్కూల్స్ పెట్టారని ఆ ప్రోగ్రామ్ పెట్టారు. సో ఐ అగ్రీ 100%. సో ఫిజికల్ స్ట్రక్చర్ పెంచారు, బాగానే ఉంది. బట్ వాట్ ఎవర్ ద ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ ద స్కూల్. సో ఇంటర్నల్ క్వాలిటీ అంటే ఏంటంటే టీచర్ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి, టీచర్కి ఆ స్టామినా ఉండాలి, అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఆ క్వాలిటీలో వాళ్ళు ఇంబైబ్ అయ్యి వాళ్ళు డెవలప్ అయ్యే కల్చర్ రావాలి. సో మనం ఫిజికల్ స్ట్రక్చర్ చూపించినంత మాత్రం అది జరగదండి. ఓకేనండి. ఎప్పుడైతే
ఆ ఎక్విప్మెంట్ కానీ లేదంటే టీచర్లో ఆ క్వాలిటీ మనం పెంచగలుగుతామో అప్పుడే అది సాధ్యపడుతుందండి. ఎందుకంటే ఈరోజు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో పాతబడిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కోపప్ అవ్వలేకపోతున్నారు. సో కోపప్ అవ్వలేనప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఐఎమ్ స్టడింగ్ బీటెక్. ఇప్పుడు ఈ భీమిలి పోటీ చేస్తే చాలా మంది వారి ఆర్థిక పరిస్థితులు చాలా వచ్చిన తర్వాత వారికి ఏదైనా క్వశ్చన్ అడిగారన్న, నిరుపేద కుటుంబాలు ఎందుకు అవుతున్నాయంటే, సో ప్రతిసారి గవర్నమెంట్ అనేది ఒక వింత కల్చర్ని ప్రజెంట్ తీసుకొచ్చిందండి. ఎలా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ అన్నట్టు నెలకు ఒక 3,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం బతుకుతుందేమో అనే ఒక భ్రమలో ఉందండి. బట్ ఈ రోజుకి నేను ఒకటే పాయింట్ చెప్పగలుగుతాను. చాలా మీటింగ్స్లో కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము చాలామంది ప్రజలకి బటన్ నొక్కాం లక్షల రూపాయలు ఇచ్చామన్నది వాళ్ళు చెప్తున్న వెర్షన్. కానీ ఈ రోజుకి ఏ నిరుపేద కుటుంబంలో కానీ లేదంటే ఏ వ్యక్తిగత పర్సన్ తీసుకున్నా సరే వాళ్ళ అకౌంట్లో ఒక 50,000 రూపాయలు కానీ లేదా ఒక 1,00,000 రూపాయలు కానీ ఈరోజు ఉండుంటే ఖచ్చితంగా ఆయన చేసిన ఆ బటన్ నొక్కిన ప్రోగ్రాంకి ఉపయోగం ఉండేది. బట్ ఈరోజు ఆ సిచ్యువేషన్ ఎక్కడా లేదన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు. ప్రజలను సోమరిపోతులు చేయడం కన్నా ప్రజల్ని ఆర్థికంగా వాళ్ళే డబ్బులు సంపద సృష్టించే ప్రకారంగా మనం తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారండి. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అయ్యాయంటే ఆటోమేటిక్గా సమాజం కూడా డెవలప్ అవుతుంది. ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో మన ప్రజలకు ఎలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలంటే ప్రజలు వాలంటరీగా వచ్చి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే సిచ్యువేషన్లోకి తీసుకురాగలిగితే అది ఆటోమేటిక్గా మన ఒక డెవలప్డ్ ఇండియా అవుతుంది, డెవలప్డ్ నేషన్ అవుతుందండి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే డిఫరెంట్ కల్చర్ అండి. ప్రతి దగ్గర కూడా ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రా ప్రోడక్ట్ని వాళ్ళే మోడల్ చేసుకొని దాని యొక్క ప్రైస్ని వాళ్ళు పెంచగలిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది వాళ్ళకి చేకూరుతుంది. దానివల్ల వాళ్ళు డెవలప్ అవ్వగలుగుతారు అన్న. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేస్తాం ఖచ్చితంగా. అది ఇప్పుడు ఫిషర్మెన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు భీమ్లీలో మేము రీసెంట్గా చూసామండి చేతివృత్తి కార్మికులు ఉన్నారు. సో వాళ్ళు చేసే ఫైన్ ఆర్ట్స్ చాలా మంచి ఫైన్ ఆర్ట్స్ అండి. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. సో అలాంటి వాళ్ళకి ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. అలాగే ఆనందపురం దగ్గర ఉన్న మార్కెట్ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దళారీ వ్యవస్థ ఎక్కువ ఉంది. దళారీ వ్యవస్థను మనం తీసి వాళ్ళనే డైరెక్ట్గా బెనిఫిషియర్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళ ఆర్థిక స్తోమత అనేది పెరుగుతుంది. దాని ద్వారా ప్రజలు మంచి ఆర్థిక అభివృద్ధికి వెళ్తారు. దాంతో సమాజం కూడా ఆర్థిక అభివృద్ధికి వెళ్తుంది. ఈ నియోజకవర్గంలో చాలా మంది మహిళలు వారి సొంతంగా కష్టపడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మీరే ఏ రకంగా హామీ ఇవ్వగలరు? క్వశ్చన్ అన్న. సో ఇక్కడ మనము ఎక్స్క్లూజివ్గా చూసుకునేటప్పటికీ మహిళలు వచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర మంచి ఆలోచన పరంగానే లేదంటే చాలామంది చదువుకున్న ఆడపిల్లలు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల కానీ వాళ్ళు పెళ్లి చేసేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత అంటే అత్తవారింటికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఒక స్టార్టప్ కల్చర్ అంటే వాళ్ళ సొంతంగా ఏవైనా రా ప్రోడక్ట్స్ చేయగలిగే సిచ్యువేషన్ కానీ లేదా గవర్నమెంట్ కుటీర పరిశ్రమలో ఎస్టాబ్లిష్ చేసి అలాంటి వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ అవ్వచ్చు, అలాగే వాళ్ళు పథకాలు ఇచ్చి అన్నీ చేస్తున్నారు. మీరు కూడా పథకాలు ఇచ్చారు, కానీ ప్రజలకి వారికి దాంతో సంతృప్తి చెందుతున్నారు మీరు భావిస్తున్నారా? మనం పథకాలు ఇవ్వాలనే పాయింట్లు అయితే లేమండి. ఉన్న విషయం ఓపెన్గా సంపద సృష్టించే తత్వం అనేది లేదా సంపద ఎలా సృష్టించాలనేది గవర్నమెంట్ లింకప్ చేసి మనం పెట్టగలిగితే ఆటోమేటిక్గా అది మంచి అవుట్పుట్ వస్తుందండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ చైనా అండి. సో చైనాలో చూడండి, ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఇండియాలో అరౌండ్ 60% ఆఫ్ ద ఇంపోర్ట్ అంతా కూడా మనకి చైనా నుంచే జరుగుతుందండి. మన ఏ ప్రోడక్ట్ మనం తీసుకోవాలన్నా సరే చైనా నుండే మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ యువత అవ్వచ్చు, లేదంటే ఉమెన్ అవ్వచ్చు, అందరూ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఇంటి దగ్గరే, అంటే ప్రతి ఇల్లు కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమలా ఉంటుంది. సో అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే
ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి, దాని ద్వారా బయటికి. అండ్ అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, మనకి చెన్నై అండి. సో చెన్నైలో చూడండి, ఈరోజు చూడండి, మన మనం చూసే టాయ్స్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా చిన్న చిన్న ఈ వస్తువులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చెన్నైలోనే మనకి తయారవుతాయండి. అంటే తమిళనాడుని బేస్ చేసుకొని చెప్తున్నాం. సో అలాంటి వ్యవస్థని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళకి పని దొరుకుతుంది, వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అలా జరిగినప్పుడు మన ప్రజలు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళకు ఒక మంచి ఆర్థిక స్తోమత కూడా క్రియేట్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఒక ఇద్దరు మాజీ మంత్రులతో పోటీ పడుతున్నారు, వాళ్ళతో పాటు మీరు ఆర్థికంగా పోటీ పడగలరా? ఒకటి. రెండోది ఏంటంటే, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగతా రాజకీయ నాయకుల్లాగా మీరు కూడా కనుమరుగు అయిపోతారా, లేదంటే మీ సేవని కంటిన్యూ చేస్తారా? సో ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక స్తోమత కోసం అండి. సో ఖచ్చితంగా నేను ఒకే విషయం చెప్తున్నాను, మనము ఈ ఓటర్కి నోట్ ఇచ్చే సిచ్యువేషన్ కానీ లేదంటే అలా ప్రలోభ పెట్టాలనే ఉద్దేశంలో కూడా మనం లేమండి. సో దానికి ఖచ్చితంగా మనం అపార్ట్ ఉన్నాము. కానీ ఏంటంటే ఎవరైతే నాయకులు లేదంటే కార్యకర్తలు మనతో పాటు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, లేదంటే వాళ్ళకున్న ఇష్యూస్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ మనం ఇప్పటి వరకు తీర్చుకొని రావడం జరిగింది, ముందు కూడా అలాగే ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఈరోజు మనం అనిల్ కుమార్ అనేవాడు ఒక జై భారత్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు కాబట్టి బయటికి ఎలివేషన్ వచ్చి ఉండొచ్చు. కానీ నేను చేసిన సర్వీస్ యాక్టివిటీ ఎప్పుడు ఎందుకు ఎలివేషన్ రాలేదంటే మనం ఎప్పుడూ ఎగ్జిబిట్ చేసుకోలేదండి. సర్వీస్ యాక్టివిటీస్ అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుండి, లేదంటే నాకు వ్యక్తిగతంగా సమాజం మీద ఒక బాధ్యత ఉన్నప్పటి నుండి మేము చేసుకునే వస్తున్నాము. ఇదే ఊర్లో మేము అరౌండ్ ఒక 4 to 5 times బ్లడ్ బ్యాంక్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక రకంగా ఏం చెప్పాలంటే, ఈ ఊర్లో అవ్వచ్చు లేదంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఎవరికి నిత్యావసరంగా బ్లడ్ ఎమర్జెన్సీలో కావాలన్నా సరే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది. అండ్ అది అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ కాదు. అండ్ ఈ ఎలక్షన్ అనేది జస్ట్ తాత్కాలికమే, ఇది అయిపోయిన తర్వాత కూడా మన సర్వీస్ యాక్టివిటీస్ అనేది మనం ముందుకు చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎలక్షన్ వల్ల ఒక రకంగా నాకు ఇంకా మంచిగా జరిగిందండి. ఎందుకంటే మేము నిన్న పాండ్రంగి విలేజ్ విజిట్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ విలేజెస్ మేము వెళ్తున్నప్పుడు కూడా ఇంకా కొంతమంది యువత మాతో పాటు యాడ్ ఆన్ అవుతున్నారు. సో దట్ ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేవి మనము ఇప్పుడు వరకు మేము మధురవాడ లేదంటే ఈ జోన్లోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రోత్సాహం కూడా మనకు ఉంది కాబట్టి మేము డిఫరెంట్ ఏరియాస్ కూడా ఇంకా దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల నా సర్వీస్ యాక్టివిటీస్ ఇంకా పెరగడమే జరుగుతుంది తప్ప ఎక్కడ తరగడం అనేది జరగదు. ఇక్కడ నాది కూడా ఒక ప్రశ్న అనిల్ గారు, చెప్పండి. అంటే ఈ ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమైందంటే మన మధురవాడ ప్రాంతాల్లో. ఇది చాలా చిన్న ప్రశ్న కానీ చాలా పెద్ద ఆన్సర్ రావాలి. ఎందుకంటే అనిల్ గారు బ్యాక్ అంటే మీ నాన్నగారు మీ తాతగారు జనరేషన్ వరకు మనం ఒకసారి చూసినట్లయితే టీడీపీ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి కుటుంబం అనేది ఒకటి వాస్తవం. అది అవునండి. సో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మీరు ఎంతో కొంత ఇంపాక్ట్ చేయగలిగితే అది మీ ఇంపాక్ట్ గంటా శ్రీనివాసరావు గారి మీద పడబోతుంది. ఎందుకంటే ఆయన కూటమి అభ్యర్థి కాబట్టి, లైక్ జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాబట్టి. సో మీరు గెలిచేది లేదు, మీ ఇంపాక్ట్ వలన పోయేది గంటా శ్రీనివాసరావు గారే అనేది పలు రాజకీయ ప్రముఖుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఓకే. సో అంతవరకే పరిమితం అవుతారా? అది నిజమేనా? లేదండి, ఇక్కడ ఒక పాయింట్ నేను ఈ ట్రావెల్లో కూడా చూసింది ఏంటంటే, నేను ఒక్క వర్గాన్ని ఇంపాక్ట్ చేయడానికి కానీ లేదంటే ఒక సామాజిక వర్గాన్ని ఇంపాక్ట్ చేయడానికి కానీ రాలేదు. ఫస్ట్ పాయింట్. నా మేజర్ ఎజెండా కూడా ఖచ్చితంగా చెప్తున్నానండి, ఐఎమ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ న్యూట్రల్ ఓటర్స్. ఎందుకంటే ఈరోజు 3,68,000 మంది ఉన్న భీమిలి నియోజకవర్గంలో అందరూ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి ఉండాలనేది స్టాండ్ అయ్యి లేరండి. అది కూడా చెప్తున్నాను. ఏంటంటే కొంతమంది న్యూట్రల్ ఉన్నారండి. సో మీరు కొన్ని పొలిటికల్ పార్టీస్ అండి, ఇప్పుడు అందరికీ మనం ఆ నేపథ్యం మనము పులమడానికి అవ్వదు. సో ఓకేనండి, ఇప్పుడు ఆల్రెడీ ఈ రాజకీయాలు చూసి విరక్తి చెందిన వాళ్ళు కూడా ఉన్నారన్న కొంతమంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. అలాంటి థర్డ్ ఆల్టర్నేటివ్ ఇంతకుముందు వరకు నేను ఈ ఎజెండాలో కూడా చెప్పానండి, నోటా ఓటు వేసేవాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుత రాజకీయాలని చూసి విమర్శించే వాళ్ళు కానీ లేదంటే వాళ్ళని చూసి అసహించుకునే వాళ్ళు కానీ
ఖచ్చితంగా వాళ్ళు నాకు అయితే ఓటేస్తారండి. ఆ ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇద్దరు యోధుల్ని ఆల్రెడీ భీమిలి ఈ రాజకీయం 10 సంవత్సరాల నుండి చూసి అలసిపోయారు. ఖచ్చితంగా వాళ్ళ పార్టీలో తిరుగుతున్న వాళ్ళు కూడా ఓకేనండి. ఎమ్మెల్యే ఓటింగ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అనిల్ కుమార్కి రేపు జరగబోయే ఎన్నికల్లో ఈవీఎం నెంబర్ 5 మీద ఖచ్చితంగా బ్యాటరీ టార్చ్ గుర్తు మీద ఓటు వేస్తారని అపార నమ్మకం నాకు ఉంది. అది ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ రోజు అది ప్రూవ్ అవుతుంది కూడా. ఇప్పుడు ఇక్కడ మీరు భీమిలి కాన్స్టిట్యున్సీలో నామినేషన్ వేస్తారు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు మీ నామినేషన్ విత్డ్రా చేసుకోమని కానీ లేదా మీకు ఎంతో కొంత ఇస్తాం మీరు డ్రాప్ అయిపోయింది కానీ మీ వల్ల మాకు ఓట్లు పోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో మనం చాలా చూసాం. సో అలాంటిది ఏమైనా మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఇది మాత్రం స్ట్రైట్గా చెప్పాలి అనిల్ గారు, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మా ప్రేక్షకులు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అనమాట. సో మీరు చెప్పే సమాధానం వాళ్ళంతా నిజమని అనుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రధాన పార్టీలు డైరెక్ట్గా నన్ను వచ్చి అప్రోచ్ అయిన సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నా నేపథ్యం తెలిసిన వాళ్ళు నా రిలేటివ్స్ కూడా కొంతమంది ఆ ప్రధాన పార్టీలో ఉండడం జరిగింది. సో వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రలోభ పెట్టాలనే సిచ్యువేషన్స్ అయితే జరిగింది. కానీ నా వరకు రాలేదు. నా వరకు రాకముందే ఎవరికైతే ఆల్రెడీ నా మైండ్ సెట్ తెలుసో లేదంటే నా వ్యక్తిత్వం తెలుసో వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ప్రధాన పార్టీలో వాళ్ళకి ఇండికేషన్ చెప్పేశారో వాడు జగముండి ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో వాడు విత్డ్రా చేసే సిచ్యువేషన్ ఉండదు. వాడు తీసుకున్న వేని వాడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు తప్ప అలా పెట్టి అది డెఫినెట్గా మనకి లాస్ అవ్వడమే తప్ప మనం అలాంటి రిస్క్ చేయడం వేస్ట్ అనేది వాళ్ళ దగ్గర అయిన డిస్కషన్స్ అయితే ఉన్నాయండి. థ్యాంక్ యూ అనిల్ గారు, ఇంత పీక్స్ టైంలో కూడా మీ యొక్క వాల్యుబుల్ టైం నేను మాకు ఇచ్చినందుకు ఎస్పెషల్లీ మా ఏబీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టు మీరు పెట్టే మేనిఫెస్టో కానీ మీరు అనుకున్న ఇంటెన్షన్ కానీ మీ యొక్క సిద్ధాంతాలను కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఆదర్శంగా మీరు నిలుస్తూ మీ యొక్క గోల్స్ని మీరు అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మానించి కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నుంచి మేము కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క వాల్యుబుల్ టైంని మాతో ఇచ్చినందుకు విష్ గుడ్ లక్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మళ్ళీ చట్టసభలో మీ యొక్క వాయిస్ని వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. సో మీ అందరి నినాదంతో ఖచ్చితంగా నేను చట్టసభలకు వెళ్ళడం జరుగుతుంది. భీమిలి రిప్రజెంటేషన్, ఓట్ ఫర్ లోకల్, ఓట్ ఫర్ టార్చ్, ఓట్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.